ముందుగా మీడియా మిత్రులకు కార్తీక శుభాకాంక్షలు. రేపు జరగబోయే కార్తీక వనసామరాధన నాయి బ్రాహ్మణులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బయలుదేరాలని ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోటి కుటుంబ సమేతంగా అందరూ కూడా ప్రతిసారి ఓన్లీ నాయి బ్రాహ్మణ కుల సంఘంలో చేసుకునేది, ఉద్యోగ సంఘాల్లో వేరే ఉండేది. కానీ ఈసారి ఉమ్మడిగా ఉద్యోగ సంఘాలు ప్లస్ కుల సంఘాలు అందరూ కలిసి ఒకే వేదికగా రేపు జరగబోయే వనసమారాధాన్ని చెరుకూరు మామిడి తోటలో 18వ తారీఖు మంగళవారం రోజు జరగబోతుంది. ఉమ్మడి జిల్లా అందరికి కూడా పిలుపునిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని వనసమారాధాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విజయవంతం చేయాలని మా నాయి బ్రాహ్మణ సంఘీయులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు ముఖ్య అతిథిగా దుగ్గ్యాల అశోక్ గారు, రిటైర్డ్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, వారితో పాటు రాష్ట్ర నాయకులు లింగం నాయక్ గారు, రాష్ట్ర అధ్యక్షులు వారి ప్రధాన కార్యదర్శి మానాల కిషన్ గారు, జిల్లా అధ్యక్షులు గారు రంజన్ నరసింహరావు గారు, రావులపాటి శ్రీనివాసరావు గారు, కొంతమంది మా నగర గౌరవ సలహాదారులు, అట్లనే ఉద్యోగ సంఘ నాయకులు సైదులు గారు, ఉద్యోగ సంఘాల దగ్గర అందరూ కూడా ఆల్మోస్ట్ పెద్దలందరూ కూడా హాజరవుతున్నారు. జడుగు రామకృష్ణ గారు కావచ్చు, మునుగోటి వెంకటేశ్వరరావు గారు, మధుర కుదురుపాక వెంకటేశ్వర్లు కావచ్చు, బాబురావు సార్ కావచ్చు, దగ్గర అందరూ కూడా పెద్దలందరూ కూడా ఈ ప్రోగ్రాంకి ప్రతి ఒక్కరూ హాజరవుతున్నారు. ఇక్కడ ప్రతి ఒక్క సంఘీయుడు కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కంకణం కట్టుకున్నారు. ఈ రేపు జరగబోయే వనసమారాధాన్ని జయప్రదం చేయాలని మనసారా కోరుకుంటున్నా. జై నాయి, జై జై నాయి, నాయి బ్రాహ్మణుల ఐక్యత వర్ధిల్లాలి. ఇప్పుడు మా బాబు, మేము ఎన్నో సంవత్సరాల నుంచి దీని గురించి ఉద్యోగస్తులు షాపులు ఒకటవ్వాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం. దాని గురించి చాలా సార్లు ఆలోచించడం జరిగింది. ఈ సంవత్సరం మంచిగా ఉద్యోగస్తులకి షాపులకి మంచిగా కలిసి మాట్లాడుకొని వచ్చే 18వ తారీఖున వనభోజనాల కార్యక్రమం పెట్టుకున్నాం. దానికి మీరు సహకరించి మా నాయ బ్రాహ్మణులంతా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే మా జనం కూడా దగ్గర 4,000-5,000 మంది జనాభా, ఒక 500 షాపులు ఉన్నాయి. మా వాళ్ళ సమస్యలు కూడా చిన్న సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు కూడా గవర్నమెంట్ ఆలోచించి ఇళ్ళవి కానీ ఒక ఫంక్షన్ హాల్ కానీ ఇటువంటివి కూడా ఏర్పాటు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నమస్కారం అండి. జగదీష్ గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవం ఎన్నికైన మొట్టమొదటిసారి జగదీష్ గారి నాయకత్వంలో సెక్రటరీ గారు శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఖమ్మం పట్టణం ప్రతి ఇంటి నుంచి అందరూ ఫ్యామిలీలు అందరూ రావాల్సిందిగా విజయవంతంగా కోరుకుంటున్నాము. అట్లనే గత 4-5 సంవత్సరాల నుంచి ఎంప్లాయీస్ మేమందరూ కలిసిపోవాలని ప్రయత్నం చేస్తుంటే ఈ ఒక్క సంవత్సరం ఇది సక్సెస్ అయింది. వాళ్ళు కూడా కోఆపరేట్ చేస్తున్నారు. విజయవంతం చేయాల్సిన మండలాలు ఖమ్మం పట్టణము జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి జిల్లాలందరినీ రమ్మని కోరుకుంటున్నాము. దీన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. మీరు మీడియా మిత్రులందరూ మాకు కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాము. మీడియా మిత్రులకు కార్తీక వన సమారాధన మహోత్సవ కార్యక్రమం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, నాయి బ్రాహ్మణ క్షౌరవృత్తిదారులు మరియు ప్రైవేట్ ఎంప్లాయీస్, ఇతర పనులలో ఉన్నవారు, ఉద్యోగ ఎంప్లాయీస్ కలిసి ఈ సంవత్సరం అద్భుతమైనటువంటి వేదికని ఏర్పాటు చేసుకున్నాం. ఎన్నో సంవత్సరాలుగా విడివిడిగా చేసుకుంటున్నాం. ఈసారి కలిసి ఒక శుభ పరిమాణంగా ఈ వన సమారాధన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. మరియు జిల్లా నలుమూలను ఉన్నటువంటి నాయి బ్రాహ్మణులు కదిలి వచ్చి ఈ యొక్క వన సమారాధన మహోత్సవాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. జై నాయి. తోటి సంఘ నాయకులు అందరికీ పేరు పేరు నమస్కారం. నేను చెప్పేది ఏంటంటే, నాయి బ్రాహ్మణ సంఘం నుండి మేము వృత్తిదారులం. మా దాంట్లో ఉద్యోగస్తులు కూడా ఉన్నారు. చాలాసార్లు వాళ్ళు విడివిడిగా, వాళ్ళు వేరుగా, మేము వేరుగా వనభోజన మహోత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. అలాంటి పరిస్థితి రావడం మాకు చాలా బాధ అనిపించింది. ఈసారి అందరం కలిసికట్టుగా ముందుకు పోవాలని, కలిసిమెలిసి ఉండాలని. మా దాంట్లో ఉద్యోగస్తులు ఎవరో కూడా మా కులంలో మా వాళ్ళకి ఎవరికి అర్థం కావట్లేదు. అసలు హయ్యర్ ఆఫీసర్ ఎవరంటే లోయర్ ఆఫీసర్ ఎవరో తెలవట్లే. ఇవన్నీ కలిసి ముందుకు పోతే కలిసిమెలిసి వనభోజనాల్లో అందరు చర్చించుకొని పరిచయాలు చేసుకుంటే చాలా బాగుంటుందని, ఇట్లా ముందుకు పోవాలని, వనభోజనం చేసుకోవాలని మేము కోరుకుంటున్నాము.
ఎప్పుడు కూడా వనభోజన కార్యక్రమాలు నిర్వహిస్తూ మా నాయ బ్రాహ్మణ సేవా సంఘం తరఫున జరుగుతుంది. కానీ ఈసారి నాయ బ్రాహ్మణ సేవా సంఘం మా అధ్యక్షులు ఎలగందుల జగదీష్ గారి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా భారీ ఎత్తున అన్ని మండల గ్రామాలలో నాయ బ్రాహ్మణులందరూ కలిసి రావాలని, అందరం కలిసి భారీ ఎత్తున నిర్వహించాలని మా జగదీష్ గారు నిర్ణయించారు. అలాగే ఉద్యోగ సంఘ సైదులు గారు వారు కూడా కలిసి రావడం జరిగింది. ఈసారి జిల్లా వ్యాప్తంగా నాయ బ్రాహ్మణ సోదరులు, ఖమ్మం నగర్లో ఉన్న నాయ బ్రాహ్మణ సోదరులు అందరూ కూడా ఒక చెరుకూరు తోటకు వచ్చి వనభోజన కార్యక్రమాల్ని వేల సంఖ్యలో వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.